అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయా నెంబర్ 11 to 28. ఆయా నెంబర్ 11. ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. ఈ ఆయతు కారణంగానే కొంతమంది విద్వాంసులు నమాజ్ ఇస్తిస్ఖాలో నూహ్ సూరాను పారాయణం చేశారు. ఇలా పారాయణం చేయటం పుణ్యప్రదంగా కూడా భావిస్తారు. హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారు కూడా ఒకసారి నమాజ్ ఇస్తిస్కా సందర్భంగా వేదిక ఎక్కి క్షమాభిక్షకు సంబంధించిన ఆయతులు పఠించి వేదిక నుంచి దిగారు. అందులో ఈ ఆయతు కూడా ఉంది. ఆయా నెంబర్ 12. మీ సిరి సంపదల్లోనూ పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఇంకా మీకోసం కాలువలను ప్రవహింపజేస్తాడు. అంటే ఈమాన్ విధేయత ద్వారా మీకు కేవలం పారలౌకిక అనుగ్రహాలు మాత్రమే గాక ప్రాపంచిక భౌతికానుగ్రహాలు కూడా సిద్ధిస్తాయి. ఉదాహరణకు మీ సిరి సంపదలు పెరుగుతాయి, సంతాన భాగ్యం లభిస్తుంది, మీరు ఉండే ప్రదేశాల్లో పాడి పంటలు పొంగి పొరలుతాయి. ఆయా నెంబర్ 13. అసలేమైంది మీకు? అల్లా ఔన్నత్యం ఘనత పట్ల మీకు బొత్తిగా భయం లేదేమిటి? అంటే దేవుని ఔన్నత్యం పట్ల మీలో భయంతో పాటు ఆశాభావం కూడా ఉండాల్సింది. మీరు ఆయన ఔన్నత్యం దృష్ట్యా ఆయన్ని ఒక్కడిగా నమ్మాల్సింది, ఆయనకు విధేయత చూపాల్సింది. కానీ మీ ధోరణి దీనికి భిన్నంగా ఉంది. అసలు మీకేమైపోయింది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఆయా నెంబర్ 14. వాస్తవానికి ఆయన మిమ్మల్ని సృష్టి ప్రక్రియలోని అనేక దశల గుండా తీర్చిదిద్దాడు. అంటే మొట్టమొదట మిమ్మల్ని వీర్య బిందువుతో చేశాడు, ఆ తరువాత నెత్తుటి గడ్డగా, ఆ పైన మాంసపు ముద్దగా మార్చాడు, తరువాత ఎముకల్ని కూర్చాడు, అటు పిమ్మట మాంసం ఎక్కించాడు, చివరకు మిమ్మల్ని సంపూర్ణ మానవాకారంగా మలిచాడు. సూర్య అంబియా, సూర్య మోమిన్, సూర్య హజ్, సూర్య మోమినూన్ తదితర సూరాలలో ఈ దశలు పేర్కొనబడ్డాయి. ఆయా నెంబర్ 15. ఏమిటి? అల్లా సప్తాకాశాలను ఎలా ఒకదానిపై ఒకటిగా సృష్టించాడో మీరు చూడటం లేదా? ఈ నిర్మాణం ఆయన నైపుణ్యానికి, పనితనానికి అద్దం పడుతుంది. ఆరాధనలకు, దాస్యానికి ఆయన మాత్రమే అర్హుడని ఈ అపూర్వ సృష్టి చాటి చెబుతుంది. ఆయా నెంబర్ 16. మరి వాటిలో చంద్రుణ్ణి కాంతిమంతంగా చేశాడు, సూర్యుణ్ణి దేదీప్యమానంగా చేశాడు. తత్ఫలితంగా చంద్రుడు యావత్తు భూమండలంపై వెలుగును విరజిమ్ముతున్నాడు. మానవుడు పగటిపూట తన జీవనోపాధిని అన్వేషించటానికి, దైనందిన జీవనావసరాలను తీర్చుకోవటానికి గాను దేవుడు ఈ ఏర్పాటు చేశాడు. ఆయా నెంబర్ 17. ఇంకా అల్లా మిమ్మల్ని నేల నుండి ఒక ప్రత్యేక రీతిలో మొలిపించాడు. అంటే మీ పితామహుడగు హజ్రత్ ఆదం అలైహిస్సలాంను తొలుత మట్టితో చేసి తరువాత అందులో ప్రాణం పోయటం జరిగింది. ఒకవేళ ఈ వాక్యం సమస్త మానవాళిని ఉద్దేశించి చెప్పబడిందనుకుంటే దీని భావం ఇది: ఏ వీర్యపు బిందువుతో మీరు సృజించబడుతున్నారో అది ఈ నేలలో పండే ఆహారం ద్వారానే తయారవుతుంది. ఈ రకంగా చూస్తే అందరి పుట్టుకకు మూల వస్తువు మట్టే. ఆయా నెంబర్ 18. మరి మిమ్మల్ని అందులోనికే తిరిగి తీసుకుపోతాడు. మరి ఆ నేలలో నుంచే మిమ్మల్ని విచిత్రంగా వెలికి తీస్తాడు. అంటే మరణించిన పిదప ఆ మట్టిలోనే కలవవలసి ఉంది. ప్రళయ దినాన ఆ మట్టిలో నుంచే మిమ్మల్ని మళ్ళీ బ్రతికించి లేపడం జరుగుతుంది. ఆయా నెంబర్ 19. ఇంకా అల్లా భూమిని మీకోసం పాన్పు మాదిరిగా చేశాడు.
మీరు మీ ఇండ్లలో కార్యాలయాల్లో పరచిన తివాచీలపై నడిచినట్లే ఈ భూమిపై నడుస్తున్నారు. ఈ భూమిపైనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ భూమిలో నుంచే మీ ఉపాధిని అన్వేషిస్తున్నారు. ఆయా నెంబర్ 20. మీరు దాని సువిశాల మార్గాల్లో నడవటానికి అని చెప్పాను. ఈ భూమిపై దేవుడు సువిశాలమైన దారులను ఏర్పరిచి మానవుడు ఒక చోటి నుంచి మరో చోటికి, ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి తరలిపోవటానికి సౌలభ్యం కల్పించాడు. కాబట్టి ఈ భూమార్గాలు కూడా మానవుని వాణిజ్య అవసరాలకు, సంస్కృతి నాగరికతలకు ఎంతో అవసరమే. దేవుడు మానవుల ఈ అవసరాన్ని తీర్చి వారికి మహోపకారం చేశాడు. సుబుల్ అంటే దారులు అని అర్థం. సబీల్ అని దీని ఏకవచనం. ఫిజాజున్ అంటే విశాలమైనవి అని అర్థం. ఆయా నెంబర్ 21. ఆఖరికి నూహ్ ఇలా మొరపెట్టుకున్నారు, నా ప్రభూ, వీళ్ళు నా మాటల్ని లక్ష్యపెట్టలేదు. ఎవరికి సిరి సంపదలు, సంతానం నష్టకరంగా పరిణమించాయో వారి మాటల్ని మాత్రమే వీళ్ళు విన్నారు. అంటే నన్ను ఎదిరించటమే వాళ్ళ లక్ష్యం అయింది. నేనెప్పుడు వాళ్ళ మంచిని కోరినా దానికి వాళ్ళు స్పందించలేదు. వీళ్ళలోని సామాన్యులంతా తమ శ్రీమంతుల నాయకుల మాటలే విన్నారు. పోనీ ఆ శ్రీమంతులైనా మంచివారా అంటే అదీ కాదు. వారి ఆస్తిపాస్తులు, ఆలుబిడ్డలు వారిని ప్రాపంచికంగాను పారలౌకికంగాను నష్టపరిచాయే తప్ప ఎలాంటి లాభం కలిగించలేదు. అటువంటి శ్రీమంతుల మాటలు విని ఈ మూర్ఖులు మోసపోతున్నారు. ఆయా నెంబర్ 22. ఇంకా వీళ్ళు పెద్ద పెద్ద కుట్రలు పన్నారు. వారు దైవ ప్రవక్త నూహ్ అలైహిస్సలాంను హతమార్చమని కూడా కొంతమందిని ప్రేరేపించారు. మరి కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం వారి సిరి సంపదలు, వారి సంతానం వారిని మోసానికి గురిచేశాయి. తాము అవలంబించే బహుదైవారాధన ఒకవేళ సత్యం కాకపోతే తమకి ఐశ్వర్యం ఎందుకు ప్రాప్తిస్తుంది అని కొందరు ప్రశ్నించేవారు. అందుకే తమ పూజ్య దైవాలను వదిలిపెట్టరాదని వారు తమ జనులకు గట్టిగా నొక్కి వక్కాణించారు. ఆ విధంగా వారు తమ అపమార్గంపై పాతుకుపోయారు. ఆయా నెంబర్ 23. ఇంకా వారిలా అన్నారు, ఎట్టి పరిస్థితిలోనూ మీ పూజ్య దైవాలను వదలకండి. వద్దును గాని, సువాను గాని, యాగూస్, యఊహ్, నస్రులను గాని వదిలిపెట్టకండి. ఇంతకీ ఎవరు వీరు? వీళ్ళు హజరత్ నూహ్ అలైహిస్సలాం కాలానికి చెందిన పుణ్యపురుషులే. వీళ్ళు చనిపోయిన తర్వాత శైతాన్ వారి అభిమానుల్లో దురాలోచనలను నూరిపోశాడు. అందుచేత ఈ అభిమానులు ఆ సజ్జనుల స్మారకార్థం వాళ్ల చిత్రపటాలను, ప్రతిమలను తయారు చేసి తమ ఇండ్లలో, దుకాణాలలో ప్రతిష్ఠించారు. ఈ సజ్జనుల జ్ఞాపకార్థం వాళ్ళు కూడా పుణ్యకార్యాలు చేసేవారు. కానీ వారు మరణించిన తరువాత వాళ్ల తరువాతి తరాన్ని శైతాన్ పెడత్రోవ పట్టిస్తూ, మీ పెద్దలు ఈ విగ్రహాలను పూజించేవారు, మీరు మాత్రం ఎందుకు పూజించరు అని ఉసిగల్పాడు. అప్పుడు వారు వద్, సువా, యాగుస్, యఊహ్, నస్రుల పేరున తయారైన ప్రతిమలను పూజించటం మొదలుపెట్టారు. సహీ బుఖారీ నూహ్ సూరా వ్యాఖ్యానం. ఆయా నెంబర్ 24. ప్రభూ, వీళ్ళు చాలా మందిని అపమార్గం పట్టించారు. కాబట్టి నీవు ఈ దుర్మార్గుల అపమార్గాన్ని మరింతగా పెంచు. అపమార్గం పట్టించిన వారు జాతికి చెందిన దుష్టనాయకులు. ఈ వాక్యం ఆ 5 విగ్రహాలకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం కూడా ఈ విధంగా పలికారు, ప్రభూ, ఈ విగ్రహాలు చాలా మందిని మార్గం తప్పించాయి. సూర ఇబ్రాహీం ఆయా నెంబర్ 36. ఆయా నెంబర్ 25. ఎట్టకేలకు వారు తమ పాపాల కారణంగానే ముంచివేయబడ్డారు. మరి వారు నరకానికి చేర్చబడ్డారు.
మరి వారు అల్లాను తప్ప వేరెవరిని సహాయకులుగా పొందలేకపోయారు. ఆయా నెంబర్ 26. నూహ్ ఇలా ప్రార్థించారు: నా ప్రభూ, నీవు భూమండలంపై ఏ ఒక్క అవిశ్వాసిని సజీవంగా వదిలిపెట్టకు. సహనానికి ఒక హద్దు ఉంటుంది. 950 ఏండ్లు అహోరాత్రులు శ్రమించిన తరువాత కూడా వారు దారికి రాకపోవటంతో దైవ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం నిరాశ చెంది ఇలా శపించారు: వారిలో ఇక ఎవరు విశ్వసించబోరని దేవుడు కూడా ఆయనకు తెలియబరిచాడు. సూరా హూద్ ఆయా నెంబర్ 36. ఆయా నెంబర్ 27. ఒకవేళ నీవు గనక వీళ్లను వదిలిపెడితే వీళ్ళు నీ దాసులను మార్గం తప్పిస్తారు. వీళ్లకు పుట్టబోయే బిడ్డలు కూడా అవిధేయులు, కరడుగట్టిన అవిశ్వాసులై ఉంటారు. ఆయా నెంబర్ 28. నా ప్రభూ, నన్ను, నా తల్లిదండ్రులను విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారందరినీ, విశ్వాసులైన సమస్త పురుషులను స్త్రీలను క్షమించు. దుర్మార్గులకు వినాశంలో తప్ప మరెందులోనూ వృద్ధి నొసగకు. మార్గభ్రష్టుల కోసం శపించిన నూహ్ తన కోసం సమస్త విశ్వాసుల మన్నింపు కోసం దువా చేశారు. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం పెట్టిన ఈ శాపనార్థం ప్రళయ దినం వరకు వచ్చే అవిశ్వాసులకు వర్తిస్తుంది. అలాగే ఆయన చేసిన దువా లోకంలోని సమస్త విశ్వాసులకు వర్తిస్తుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.